మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావడి వెనుక పెద్ద కథే ఉందా? ఇప్పుడు కొత్తగా పెట్టిన వెబ్సైట్ ఫోటోలు చూస్తుంటే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. అధికారులు మూసీ సుందరీకరణ వెబ్సైట్లో కొన్ని ఆకర్షణీయమైన ఫోటోలు పెట్టారు. కానీ ట్విస్ట్ ఏంటంటే అవి ఇప్పుడు తీసినవి కావు. గత ప్రభుత్వ హయాంలో చేసిన మూసీ సుందరీకరణ పనుల ఫోటోల్ని ఇప్పుడు తమగా చూపిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తున్నాయి. అసలు లెక్కల్లోనే తేడాలు కనిపిస్తున్నాయి. 3,279 ఎకరాలు సుమారు 10,000 నిర్మాణాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం గెజెట్ ఇచ్చింది. పక్కనే ఉన్న కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలుతుంటే ఇక్కడ కనీసం 50 కోట్లు ఉండదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వేల కోట్ల విలువైన భూములను తీసుకుంటూ పాత ఫోటోలతో కాలక్షేపం చేయడం వెంటనే బాధ్యతలు నిలదీస్తున్నారు. ఇది సుందరీకరణ లేక రియల్ ఎస్టేట్ మాఫియాకు అడ్డానా అన్న చర్చ జోరందుకుంది. ఇది ఒకసారి ఇక వారు చూడండి. ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్తా మీకు. ఇప్పుడు ఈ బిల్డింగ్లు కనబడుతున్నాయి మీకు. ఇక్కడ ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇది అక్కడనేమో గాంధీ బొమ్మ పైన ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా. ఇక్కడ కరెక్ట్ గా ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉంది. మధు పార్క్ రిడ్జ్ ఏమో బఫర్లు ఉందట, కూలగొడతారట. మరి నువ్వు కట్టే బిల్డింగ్లకు బఫర్ వర్తించదా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అంటే ఎంత 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 విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. ఉన్న బిల్డింగ్ కూలగొడతారట బఫర్ అని, కొత్త బిల్డింగ్లు కడతారంట అక్కడే. ఇది వాళ్ళ డిజైన్, నాది కాదు. ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన డిజైన్ ఇది. ఎక్కడైతే మధు పార్క్ ఉందో అది బఫర్ లో ఉంది కాబట్టి కూలగొడతానని చెప్పే రేవంత్ రెడ్డి గారు అసలు మీరేం చేస్తున్నారో, కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలుసా మీ ప్రభుత్వంలో? నేను అడుగుతాను. చూడండి మీరు, విచిత్రమైన విషయం. నిన్న ఆయన మూసీ వెబ్సైట్ లో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మూసీని ఎట్లా చేస్తామని పెట్టిండు. ఆ పెట్టిన బొమ్మలు ఎక్కడో తెలుసా? మనం గతంలో చేసిన బొమ్మలే పెట్టిండు 6 కోట్ల రూపాయలతో. అందుకే అంటున్నాం, నకల్ మారనే కోబి అకల్ చాయి అంటారు కదా, గట్ల గంత తెలివి నీళ్ళకు. మీరు ఇక్కడ చూడండి, 3,279 ఎకరాలు 10,000 నిర్మాణాలు తీసుకుంటా అని చెప్పి మన గెజెట్ ఇచ్చిండు. ఎందుకు కావాలి గన్ని? ఎవరి కోసం 3,279 ఎకరాలు? అది ఫస్ట్ ఫేజ్ అట. 2వ ఫేజు, 3వ ఫేజు, 12వ ఫేజు ఏం చేస్తాడో మహానుభావుడు మరి చూడాలి. మొదటి ఫేజ్ లోనే 10,000 నిర్మాణాలు. నేను 10,000 నిర్మాణాలు లెక్క తప్పు చెప్పానంటారని గెజెట్ కూడా తెచ్చిన. ఎన్ని ఎకరాలు అంటే 3,279 ఎకరాలు. మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, పక్కనే కోకాపేటలో 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు. మరి ఇక్కడ కనీసం అందులో 50%, 40% ఉంటుందా? మరి 50% వేసుకుంటే 3,279 కోట్లు అంటే 1,50,000 కోట్ల కాదా? మరి ఇంత విలువైన ఆస్తిని ఇలా జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవడిచ్చాడు? అందుకే ఇవాళ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప మాకేమి ఆయన మీద కోపమో ఇంకోని మీద కోపం. బఫర్ జోన్లు కేవలం పేదవాళ్ళకి, మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఉంటాయా? పెద్దవాళ్ళకు ఉండవా? నేను ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అసలు నీ సొంత ఇల్లు, రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు, వాళ్ళది వీళ్ళది కూడా కాదు, కొడంగల్లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కోస్గి అనే గ్రామంలో ఉంది, కోస్గి అనే మండల కేంద్రంలో ఉంది, మున్సిపాలిటీలో. ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే ప్లేస్లో ఉంది. అంటే ఆయన ఇల్లు కూడా ఒక మొత్తం చెరువు మధ్యలో FTLలోనే ఉంది. ఇది వాస్తవం నేను చెప్పేది. ఇప్పుడు నేను 10 సార్లు చెప్పాను. నేను చెప్పింది తప్పైతే రేవంత్ రెడ్డి గారు మీరు రేపు కాగితాలు బయట పెట్టండి. రేవంత్ రెడ్డి పేరు ఉన్న ఇల్లు కొడంగల్లో చెరువులో ఉన్నమాట వాస్తవమా కాదా, FTLలో ఉన్నమాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ జిల్లా కలెక్టర్ గారు, నారాయణపేట జిల్లా అనుకుంటా, జిల్లా కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మేము చెప్పేది వాస్తవమా కాదా బయట చెప్పండి. రెండవది, మీ సొంత సోదరుడు, రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు ఈరోజు దుర్గం చెరువు FTLలో ఉంది. ఏమన్నా ఎందుకే ఆయనది కూలగొడతలేరు అంటే హైకోర్టు ఆర్డర్ ఉందంటారు. మరి అమీన్పూర్ చెరువు కిందనేమో హైకోర్టు ఆర్డర్లు ఉంటే వాళ్ళనేమో మెడలు బట్టి నూకేస్తారు. అనుముల తిరుపతి రెడ్డి కాడికి పోయే వరకు మాత్రం కోర్టు ఆర్డర్లు అడ్డం వస్తున్నాయా? అంతెందుకండి నేను అడుగుతా, అంత దూరం ఎందుకు? ఇక్కడ మనం హిమాయత్ సాగర్లో ఉన్నాం. కావాలంటే కెమెరాలతో మా దగ్గర రండి. ఇప్పుడు ఇక పక్కనే ఉన్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు. చెరువు ఎక్కడుంది, ఆయన ఇల్లు ఎక్కడుంది చూసొద్దామా? నేను చెప్పేది తప్ప హిమాయత్ సాగర్ వాళ్ళు చెప్పాలి. వెనక చెరువును పూడ్చి మరీ కట్టిండు ఆయన. మరి హైడ్రా కనబడతలేదా? అంతేందుకు ఇప్పుడు హిమాయత్ సాగర్ గిన్నె ఉంది కదా, అందులో నట్ట నడుమన పట్నం మహేందర్ రెడ్డిది గెస్ట్ హౌస్ ఉన్నది. చూద్దామా పోయి? నేను చెప్పేది కరెక్టేనా హిమాయత్ సాగర్ వాళ్ళు? ఇవేవి కనబడతలేవు. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు పాత 20 ఏళ్ళ కింద కట్టిన అపార్ట్మెంట్లు గులగొడతాడట, కానీ కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట. ఇప్పుడు మూసీలో కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట, 20 ఏళ్ళ కింద కడుతున్నాయి మాత్రం గులగొడతాడట. ఏమనాలి నేను? నాకు అర్థం కాక అడుగుతా. ఇంటర్సెప్టర్ సూవర్స్ అని ఉంటాయి. ఇందాక నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నాకు అర్థం కాలేదు. ఆయన నిజంగా అప్పుడప్పుడు మాట్లాడితే ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతున్నా కూడా అర్థమవుతుంది. నేను ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరు ఎక్కువ, అహంకారం ఎక్కువ,
అని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తిడతారు. అయినా చెప్తున్నా, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మీరు మున్సిపల్ మంత్రి 5,000 ఆటోలు ఇచ్చినాం, ఆటోలో చెత్త ఎత్తుతుండ్రో లేదో నాకు తెలియదు, ఏమనాలి మరి నిన్నిగా? నేను ముఖ్యమంత్రిని, కానీ రైతు బంధు చేసినా, రైతు రుణమాఫీ చేసినా పడ్డాయో లేవో నాకు తెలియదు, ఏమనాలి నిన్ను చెప్పండి? ఇట్లా అంటేనేమో మళ్ళీ బాధ అనిపిస్తుంది. కానీ నిన్ను అంటాడు ఎస్టీపీలో నీళ్లు తీసుకొచ్చి, ట్రీట్ చేసిన నీళ్లు తీసుకొచ్చి మూసిలోకి ఇడిచిపెట్టాను. మరి ఏడిచి పెట్టాలా? నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఇడిచిపెట్టాలనా? ట్రీట్ చేసిన నీళ్లు మూసిలోకి ఇడిచిపెడతాం కదా, ఇంకేడు ఇడిచిపెడతాం? ఆ ఇడిచిపెట్టే ముందు కూడా ఇంటర్సెప్టర్ సువర్స్ అని మేము ప్రతిపాదించి మొత్తం ఇప్పుడు 54 నాళాలు ఉంటాయి కదా, ఆ 54 నాళాల నుంచి వచ్చే వాటిని కొన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి అవన్నిటిని ఇంటర్సెప్ట్ చేసి ఒక దగ్గరికి మళ్ళిచ్చి ట్రీట్ చేసి ఆ ట్రీటెడ్ వాటర్ని మూసీలోకి వదులుతాము. ట్రీట్మెంట్ అయినాక ఇంకెక్కడ వదులుతాం? మరి మీ ఇంటికి వదులుతామా? ఈ మాట అంటే కోపం వస్తుంది ఆయనకి. మళ్ళీ నాకు అహంకారం, పొగరు, ఈ మాటలు మాట్లాడతారు. ఇది కూడా తెలియని ఆయన మున్సిపల్ మంత్రి ఎట్లయితాడు? ఇది కూడా తెలియని ఆయన మూసీ సుందరీకరణ చేస్తారంట, మనం వినాలంట. ఇంకా విచిత్రం మీరు చూడండి, మాకు ఆశ్చర్యం అనిపించేది. అసలు ఈ ప్రాజెక్టు అంటే నేను నిన్న చట్టాలు పాటిస్తామని చెప్తారేమో అనుకున్నా. అసలు ఈ ప్రాజెక్టు విషయంలో ఈ రోజు వరకు 2.5 ఏళ్ళు అయింది నీ ప్రభుత్వం వచ్చి. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా? అసలు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా నీ దగ్గర? సమగ్ర ప్రణాళిక ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా ప్రభుత్వంలో? నేనేం చెప్పారు? డిపిఆర్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. ఆయన నరసింహారెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్తున్నాడు? మీ దగ్గర సూచనలు అన్నీ తీసుకొని ఇప్పుడు డిపిఆర్ తయారు చేస్తామని చెప్తున్నాడు. ఏం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాన్ని? ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు డిపిఆరే తయారు చేయలేదు, మరి పోయి రిచ్మండ్ విల్లాస్లో రెడ్ మార్కులు ఎందుకు వేస్తున్నావు? నువ్వు పోయి ప్రజల ఆస్తుల మీద రెడ్ మార్కులు ఎందుకు వేస్తున్నావు? వాళ్ళని జీరో వాల్యూ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నావు? డిపిఆరే దిక్కులేదు నీకు, అసలు ఏం చేస్తావో నీకే తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకు ప్రజల ఆస్తులను ఈ రకంగా చేస్తూ ఉన్నావు? ఇంకా విచిత్రమైన మాట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము టీడీఆర్లు ఇస్తాం. ఇందాక సోదరుడు చెప్తా ఉన్నారు టీడీఆర్ల గురించి, ఆయన సైంటిస్ట్ గారు. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక టీడీఆర్ నిర్వచనం మారిపోయింది. ఇప్పుడు టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న, మొత్తం ఆయనే కొనుక్కొని ఆయన కింద వేసుకొని కూర్చున్నాడు. ఉన్నమాట చెప్తున్నా మీకు, అట్లా మారిపోయింది పరిస్థితి. అందుకే ఇప్పుడు మీ టీడీఆర్కి విలువ కూడా లేదు, ఓన్లీ తిరుపతి రెడ్డి దగ్గర ఉంటేనే దానికి విలువ. ఇది వాస్తవం, నేను చెప్పేదేం అబద్ధం కాదు. మీకు ఏదో కాగితం ఇచ్చినట్టు ఇచ్చి ఇవాళ మీకు జీరో వాల్యూ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను అనేది అందుకే రేవంత్ రెడ్డి గారికి, అయ్యా ఇలా జీరో వాల్యూ ఎవరికి ఉందయ్యా అంటే మా వాళ్ళ ఆస్తులకు కాదు, నీ మాటలకు జీరో వాల్యూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నీ మాటకు జీరో వాల్యూ ఈరోజు మార్కెట్లో. అందుకే నేను ఎవరు నమ్మతలేరు వాస్తవాలు చెప్పాలి అంటే. ఇంకొక మాట నేను అడుగుతా, అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ వాళ్ళ గురించి మొన్న వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి అందులో 2-3 జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళని కాకబట్టి వాళ్ళని బుట్టలు వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు పాపం చాలా అష్టకష్టాలు పడి, మీరు జర్నలిస్టులు ఏమనుకోకరు పోయి ఏమంటాడు, ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి నేను మాటిస్తున్నా, పక్కకే 7 ఎకరాలు కొనిస్తా, మీకు అందులోనే ఇంకా బెహతరీన్ కట్టిస్తా అంటుండు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? హనుమాన్ నగర్ వాళ్ళ సంగతి ఏంది? హిమాయత్ సాగర్ వాళ్ళ సంగతి ఏంది? వీళ్ళకు కూడా జాగాలకు బదులు జాగిస్తావా? పక్కకే ఇస్తావా? సరిపడా జాగాకు బదులు జాగా ఇవ్వాలి కదా, ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా. మరి అపార్ట్మెంట్ వాళ్ళని ఒక తిరిగా, బస్తీలను ఒక తిరిగా చూడొద్దు కదా. ప్రభుత్వం అన్నాక అందరు ఒకటే కదా, అందరికి ఓట్లు ఉన్నాయి. మీరైనా ఓటెత్తారు, అంబానీకి ఒకటే ఓటు, మనకు ఒకటే ఓటు. వాళ్ళేం మన 1000 ఓట్లు 1,00,000 ఓట్లు ఉండవు కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంతవరకు R&R అసలు ఆలోచన చేసిండ్రా? రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఆలోచన చేసిండ్రా? 2013 చట్టం ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎంత ఇవ్వాలి కాంపెన్సేషన్, కనీసం మీకు అవగాహన ఉందా మీ ప్రభుత్వానికి? ఉత్త టీడీఆర్లు ఇచ్చి చేలు దులుపుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారా? ఎవరు ఎంత కోల్పోతున్నారు, ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలి అనేది చట్టం ఉంది. నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అనుకుంటే కుదరదు. మేము కాళేశ్వరం కట్టినాం, కడితే ప్రజలను ఒప్పించి మెప్పించి కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమైన చివరికి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరిగింది. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అసలే కాదు. కానీ ఈ దోపిడీకి, నీ భూ దోపిడీకి, నీ భూ దాహానికి, మూసీ వెనకాల మూసీ తీరంలో నువ్వేదైతే భూముల మీద కన్నేసి ఇవాళ చేప పేరు చెప్పి చెరువు మొత్తం ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నావో దానికి మాత్రం బరాబర్ మేము వ్యతిరేకం, అందులో అనుమానమే లేదనే మాట మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఒక్కసారి చూడండి, ఇది బయో రెమిడియేషన్ ప్లాంట్స్ అంటారు వీటిని కూడా మేము మా డిజైన్లో పెట్టాం. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమీ చేయాల్సిన పని లేదు. ఈ డిజైన్లు యథాతథంగా అమలు చేసి ఒక ఇల్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ 16,000 కోట్లతో చేయవచ్చు. కానీ ఆయన చేయడానికి సిద్ధంగా లేడు. ఆయన ఆలోచన 3,000 ఎకరాలు కావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో,
కిందికి పోతే ఇంకా మళ్ళీ ఇంకొక 5-6 వేల ఎకరాలు కావాలి, ఇక్కడ 10,000 మంది కొంపలు కూల్చాలి, కిందికి పోయి మళ్ళీ ఒక 90,000 కొంపలు కూల్చాలి. ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన.